హలో అండి అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈరోజు పుట్టకు పాలు పోయడానికి వెళ్ళేసరికి ఆల్రెడీ పుట్ట మొత్తం పాలతో నిండిపోయి ఉందండి. ఇంకా మళ్ళీ నేను కూడా పోసి కనీసం చీమలు కూడా ఉండకుండా చేయకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి దండం పెట్టుకొని నాగమయ్యకి ఇక్కడ నుండి కొంచెం దగ్గరలో ఇంకో టెంపుల్ ఉంటుందండి. కానీ అక్కడ పూజారి ఉండరు, భక్తులు ఉండరు, కానీ జంట నాగులు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయండి. ఆ జంట నాగులకి పూజ అర్చనలు కూడా ఎవరు చేయరు డైలీ. సో అందుకోసమనే ఇక్కడ కన్నా మనం ఎవరు చేయని ప్లేస్లోకి వెళ్ళి అక్కడ చేయడం వల్ల స్వామి అందరిగా ప్రసన్నుడు అవుతాడు కదండి. అందుకోసమని పూజారితో అర్చన చేయించుకోవాలని అనుకున్నాను. బట్ పర్లేదు, ఎవరు ఉండరు, స్వామికి మనస్ఫూర్తిగా నేనే మంచిగా ప్రశాంతంగా పూజ అసలు ఇక్కడ స్వామిని పట్టించుకునే వాళ్ళు లేరండి. అందుకోసమని నేను ఇక్కడికి వచ్చి అభిషేకం చేస్తున్నాను. ఇక్కడ అభిషేకం చేసినవి కూడా అంటే పాలు కంప్లీట్గా పోద్దామన్నా కూడా వెళ్ళే దారి లేదు. అవి మళ్ళీ మనం నడిచే ప్లేస్కే వస్తున్నాయి. అందుకోసం అని చెప్పేసి కొంచెమే పాలు పోసి వాటర్తోనే మొత్తం కడిగాను. ఎందుకంటే పాలు తొక్కకూడదు కదండి, పాలలో లక్ష్మీదేవి ఉంటారు కదా, మనం తొక్కకూడదు కదా పాలని. అందుకోసం అని చెప్పి కొంచెమే పాలు పోసి మొత్తం వాటర్తో కడిగేసి అవన్నీ చెట్టుకు వెళ్ళేలాగా మళ్ళీ క్లీన్ చేసి మంచిగా ముగ్గు పెట్టేసి స్వామిని అద్భుతంగా అలంకరించామండి. నిజంగా చెప్పాలంటే అర్చకులతో ఈరోజు అర్చన చేయించుకోలేకపోయాను అని అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్, అక్కడ ఉన్న భక్తులు లైన్ని చూసి. బట్ పర్లేదు, ఇక్కడ అంతకంటే అద్భుతంగా స్వామి నాతో చేయించుకున్నాడు. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. అంటారు కదా, అందరూ ఉండి లైన్లో ఉన్న దగ్గర కన్నా స్వామి ఎవరూ లేని దగ్గర, అంటే పూజలు అందుకోలేని గుళ్ళల్లో మనం సేవ చేయడం చాలా మంచిది అంటారు కదా. నిజంగా ఈ భాగ్యం నాకు ఈరోజు దొరికిందండి. మీరు కూడా మీ చుట్టుపక్కల ఇలాంటి ఆలయాలు ఉంటే డెఫినెట్గా అక్కడికి వెళ్ళి పూజ చేయండి. ఎందుకంటే శివాలయంకి కానీ, అంటే మహాశివుడికి కానీ, జంటనాగులు ఇట్లాంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఏ దేవాలయమైనా సరే అండి, ఎక్కువ పూజలు అందుకోలేని టెంపుల్లో మనం పూజించడం చాలా మంచిది. అందరికీ మరొకసారి కార్తీక మాస నాగుల చవితి శుభాకాంక్షలు.